రాష్ట్రంలో 3 ఫుడ్ టేస్టింగ్ ల్యాబొరేటరీస్ త్వరలో అందుబాటులోకి రానున్నాయని బీజేపీ విశాఖ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పునర్విభజన అనంతరం ఏపీకి 3 చోట్ల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ను కేంద్రం మంజూరు చేసిందని, గత ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా వాటిని ప్రారంభించారని వెల్లడించారు. వీటి కోసం 4.77 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. అయితే ఇవి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి త్వరలోనే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలియజేశారు. మనకి సంయుక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడైతే తెలంగాణ హైదరాబాద్లో ఒకటి మాత్రమే ఉండేది. అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీని మీద దృష్టి సారించారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో 3 ల్యాబ్స్కి దీనికోసం ఫుడ్ టెస్టింగ్కి సంబంధించిన ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి తలంచడం, గత ఫిబ్రవరిలో వర్చువల్గా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఇంకా పని ప్రారంభం అవ్వలేదనేది నిజం. అక్కడికి గత వారం మేము వెళ్ళి చూసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ రాలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా, దానికి సంబంధించిన నిపుణులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడం వలన ఇక్కడ నుంచి ఏదైనా టెస్ట్ చేయాలంటే ప్రతి ఐటెం కూడా హైదరాబాద్ వెళ్ళి రావడం, అక్కడ ఎక్కువ డిలే జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు సరిగా ఫాలో అవ్వలేకపోవడం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఉంటుంది, ఇది ప్రతి రాష్ట్రానికి కూడా FSSAI వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది. దీనికి కారణం అదే, మనకేంటంటే హైదరాబాద్లో ల్యాబ్ ఉండడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, ఇదంతా జాప్యం జరగడం వల్ల సరిగ్గా ఇక్కడ పనిచేయలేకపోతున్నారని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అధికారులకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి వారి సమస్య పరిష్కరించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల కాస్త జాప్యం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన కథనాలు ఉన్నాయో వాటికి క్లారిటీ ఇచ్చే విధంగా ముందు రాష్ట్ర ప్రభుత్వం అయితే అది ఇక్కడ పనిచేసే నిపుణులు కానివ్వండి, ఎంప్లాయీస్ ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫండింగ్ కానివ్వండి, ఎక్విప్మెంట్ ఇదంతా కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 4.77 crores కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనకి నివేదిక తెలియజేస్తూ ఉంది. అలాగే మొబైల్ ల్యాబ్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంలో ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుంది.